यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:18 సూర్యాస్తమయం 5:40 తిథి చతుర్దశి రాత్రి 8:08 వరకు. నక్షత్రం చిత్త రాత్రి 12:15 వరకు. వర్జం ఉదయం 8:45 నుంచి 10:18 వరకు. మరల వర్జం తెల్లవారుజామున 5:33 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 6:18 నుంచి 7:49 వరకు. అమృతకాలం సాయంకాలం 6:03 నుంచి 7:36 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. నేటి విశేషాలు. నరక చతుర్దశి. ఈ నరక చతుర్దశి ప్రయుక్తంగా సూర్యోదయం కాకముందే సుమారు 4:50 ఆ ప్రాంతంలో తలంటు పోసుకోవాలి. ఆ తలంటును అభ్యంగ స్నానం అంటారు. ఈ అభ్యంగ స్నానం నిత్యం అంటే అర్థం ఏమిటి, చేసి తీరాలి అనేటువంటిది అన్నమాట. శరీరం అంతా కూడా నువ్వుల నూనెతో రాసుకొని దాన్ని అభ్యంగం అంటారు. అటు తర్వాత సున్నిపిండి అయినటువంటి వాటితో నలుచుకుని, అటు తర్వాత కుంకుడుకాయ రసంతో, షాంపూ మొదలైనవి కాదు, కుంకుడుకాయ రసంతో మనం ఆ తలంటు పోసుకోవడం అనే చర్యను చేయాలి. ఆ విధంగా చేసిన దానివలన ఆరోగ్యానికి చాలా మంచిది. అటు తర్వాత సూర్యోదయం అయిన తర్వాత యమతర్పణం అని చేయాలి. యముడికి దక్షిణంగా తిరిగి తండ్రి లేనివారు అపసవ్యముగా గంధమును వేసుకొని, నువ్వులను చేతిలో వేసుకొని, పితృతీర్థంతో అంటే బొటకన వేలికి చూపుడు వేలికి మధ్య నుంచి నీరు వదులుతూ యమాయ నమః యమంతఃపయామి లాగా తర్పణాలు ఇవ్వాలి. పితృలు ఉన్నవారు అంటే తల్లిదండ్రులు ఉన్నవారు అలాగే దక్షిణంగా తిరిగి ఆ గంధాన్ని మార్చకుండా సవ్యంగానే ఉంచి, బియ్యంతో దేవతీర్థంతో అంటే మనం చేతిలో నీళ్లు పోసుకుంటాం, మధ్య వేలు గుండా కిందకి నీళ్లు కారుతాయి. ఆ విధంగా మనం ఇలాగా మనం తర్పణాలు ఇవ్వాలన్నమాట. దానివల్ల ఏమిటి ప్రయోజనం అంటే, మనం కనుక ఆ విధంగా తర్పణాలు ఇచ్చినట్లయితే మనకు కలిగేటువంటి సంపదలు సంతృప్తినిస్తాయి. ఎందువలన సంతృప్తి లేనివాడు ఎన్ని ఉన్నా సుఖంతో ఉండడు, ఆనందంగా ఉండడు. ఆ సంతృప్తి కలగాలి అంటే తర్పణాల వలనే కలుగుతుందన్నమాట. అందువలన ఆ యమునకు తర్పణాలు ఇవ్వాలి. అదేవిధంగా సాయంకాలపు వేళ దీపదానం చేయాలి. ఆ విధంగా దీపదానం చేసినందువలన జ్ఞానసిద్ధి కలుగుతుంది. విశేషించి మనకు అజ్ఞానమే దుఃఖ కారణమవుతుంటుంది కాబట్టి ఆ అజ్ఞానం తొలగి దుఃఖం తొలగి జ్ఞానసిద్ధి కలుగుతుంటుంది. నేటి ఆణిముత్యాలు. మనోమాలిన్యం తొలగినప్పుడు జీవుడు భగవంతునిచే ఆకర్షింపబడతాడు. నీవు తినే ఏ ఆహారమైనా మరో ప్రాణి నుంచి వచ్చినదే అనే సత్యాన్ని గ్రహించిన నాడు అవసరాల్ని మించి తినలేవు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. నరక చతుర్దశి నాటి తెల్లవారుజామున లక్ష్మీదేవి ఆ యొక్క నువ్వుల నూనెలో నివాసం ఉంటుంది కాబట్టి ఏ వ్యక్తి అయితే ఈరోజు తెల్లవారుజామున నువ్వుల నూనెను తలకు అంటుకొని ఒళ్ళంతా కూడా నువ్వుల నూనె రాసుకొని స్నానాన్ని ఆచరిస్తారో వారికి లక్ష్మీదేవి కటాక్షంతో పాటుగా తప్పనిసరిగా ఆరోగ్యప్రదమైనటువంటి జీవితం కూడా వచ్చి తీరుతుంది.
వాతావరణ రీత్యా సంభవించేటువంటి ఆ యొక్క అనారోగ్య లక్షణాలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడపటానికి ఈ యొక్క నరక చతుర్దశి నాటి తెల్లవారుజామున చేసేటువంటి అభ్యంగన స్నానంలో గంగాదేవి నీటిలో నివసించి ఉంటుందని శాస్త్రం. ఈ రోజునే సాయం సంధ్యా సమయంలో ఇంటి వద్ద దక్షిణ దిశగా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి దక్షిణం వైపు ఉంచి యమ స్థానం వైపు ఉంచి నమస్కృతాంజలులు గనక గడించినట్లయితే పితృదేవతలకు శాంతి ఏర్పడుతుంది అని కూడా శాస్త్రం. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల కోసం లోకంలో ఉన్నటువంటి కారు చీకటిని తొలగించి అదృష్టకరమైనటువంటి అగ్నితేజంతో విరాజిల్లినటువంటి ఆ వెలుగు కిరణాల ప్రభావం దీపకాంతిలో మిళితమై ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా దీపం అనేటువంటిది ప్రతి ఇంటా కూడాను ఈ యొక్క ముఖ్యమైన సుదినాన వెలిగించి తీరాలి. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం అని చెప్పేసి శాస్త్రం. ఆ దీపపు కాంతిలో సుబ్రహ్మణ్యేశ్వర తత్వం కూడా విరాజిల్లుతూ ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క కళలన్నీ కూడాను విరాజిల్లుతూ ఉంటాయి. దేవదానవులకు ఆ సముద్రాన్ని మధించినప్పుడు దేదీప్యమైనటువంటి వెలుగు కిరణం పైకి వచ్చింది. ఆ వెలుగే లక్ష్మీదేవి అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. నరకాసురుని సంహరించినటువంటి సుదినం కాబట్టి ఆ నరకాసుర వధకు సంబంధించి ఈరోజు మనం తెల్లవారుజామునే పవిత్ర స్నానాలు ఆచరించటం, చక్కగా ఆ దీపం యమస్థానం వైపు వెలిగించి యముని యొక్క విషపు కోరల నుంచి మనమంతా బయలుపడటానికి అనుగ్రహ కటాక్ష వీక్షణం కోసం పితృదేవతలకు ఎక్కువగా యోగాన్ని కలిగించడానికి కూడాను ఇది సహకరిస్తుంది ఈ నరక చతుర్దశి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నాటి వేణువే నను తన సాటి అనగా రసమహానందనాదస్వరం మునగుచు ప్రణవసుందరుడగు నీకు ప్రతిదినము ప్రియము కూర్చద నైమిష వెంకటేశ. ఓ నైమిష వెంకటేశ్వర స్వామి, పరమ ప్రశాంతము అతి పవిత్రము అయిన నీ నైమిష వనంలో ప్రతిదినము ప్రాతకాలంలో నీ దేవాలయంలో మారుమ్రోగే ఒక నాదస్వరంగా నేను మారాలి, ఒక నాదస్వరముగా నేను వ్యక్తం కావాలి అని నాకు ఒక కోరిక ఉన్నది స్వామి. నన్ను అలా అనుగ్రహించు. నాటి వేణువే నన్ను తన సాటి అనగా, ఆనాడు ద్వాపర యుగంలో నువ్వు గోపికా స్త్రీల మధ్య పరమ సమ్మోహనకరంగా నీ వేణువును ఊదితే ఎంత అమృత మధురంగా ఉన్నదో ఆ నాదం, అటువంటి నాదంగా ఈ నాదస్వరం నుండి నేను వెలువడాలని ఉన్నది. అలాంటప్పుడు ఆ ద్వాపర యుగంలో నువ్వు ఊదినటువంటి ఆ వేణువు నన్ను తన స్థాయి కలిగినటువంటి ఒక వాద్య విశేషముగా గుర్తించి గౌరవించాలి. అదయ్యా నా కోరిక. నాటి వేణువే నన్ను తన సాటి అనగా, నాకు సాటి నువ్వు అని నీ వేణువు ఒప్పుకోవాలి, అలా అభినందించాలి. అటువంటి నాదస్వరం నేను అయి నీ దేవాలయంలో ప్రాతకాల సమయంలో మారుమ్రోగాలి. నాటి వేణువే నన్ను తన సాటి అనగా రసమహానందనాదస్వరం మునగుచు
భక్తి రసముతో కూడుకున్న మహానంద నాదస్వరాన్నయి నేను అక్కడ మారుమ్రోగుతూ ప్రణవసుందరుడగు నీకు ప్రతిదినము, నువ్వు ప్రణవసుందరుడవు, ఓంకార సౌందర్యమంతా, ఓంకారంలో ఉండే అమృత మధుర నాదమంతా కూడా ఒక రూపంగా మారితే అది నువ్వయ్యా. కనుక ఓంకార నాదస్వరూపుడవైనటువంటి నిన్ను మేల్కొలిపే విధంగా నేనొక నాదస్వరాన్నై రసవత్తరమైన భక్తి రసవత్తరమైనటువంటి మహానంద నాదముగా వ్యక్తమై ఓంకార స్వరూపుడవైన నిన్ను మేల్కొలిపే విధంగా నేను వ్యక్తమవుతుంటే, ద్వాపరయుగంలో నువ్వు ఊదినటువంటి ఆ పిల్లన గ్రోవి, ఆ వేణువు నన్ను అభినందించే విధంగా నన్ను అనుగ్రహించవయ్యా స్వామి. నాటి వేణువే నన్ను తన సాటి అనగా రసమహానంద నాదస్వరమ్మునగుచు ప్రణవసుందరుడగు నీకు ప్రతిదినము ప్రియము కూర్చద నైమిష వెంకటేశ. ఓం నమో నైమిష వెంకటేశాయ. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానెని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానెని పాదము. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే, శ్రీనివాసమహం భజే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ నమః. అన్నమయ్య కీర్తనల్లో తత్వము, నీతులు, లోక రీతులు అధ్యాత్మ సంకీర్తనలో తెలియజేస్తున్నారు. అలాంటి అధ్యాత్మ సంకీర్తనల్లో ఒక లోతైన అద్వైత భావాన్ని చెప్తున్నటువంటి కీర్తనలు ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కలవంటిది బతుకు ఘనునికని. గొప్ప గొప్ప వేదాంత వాక్యాల్ని అతి తేలికైన తెలుగు మాటల్లో అందించారు అన్నమాచార్యుల వారు. అందుకే అన్నమయ్య కీర్తనలో ఒక ఉపనిషత్తులు అని వ్యాఖ్యానించవచ్చు. అయితే తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు తాను ద్వైతీయ, విశిష్టాద్వైతీయ, అద్వైతీయ అనే సిద్ధాంతపు చర్చలు ఉండవు. కేవలం అనుభవం మాత్రమే వస్తుంది. అనుభవానికి సిద్ధాంతాలు ఉండవు. అయితే అనుభవం ఏదో ఒక సిద్ధాంతానికి చెంది ఉండవచ్చు, కానీ ఒక సిద్ధాంతంలో కట్టుబడి అనుభవాన్ని చెప్పలేరు. అలా అన్నమయ్య తాను విశిష్టాద్వైత సిద్ధాంతంలో సాధకుడు అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ కీర్తనలో తాను లోకాన్ని పరిశీలిస్తూ అంతఃకరణలో విచారణ చేస్తూ ఉంటే కలిగిన ఒకానొక అనుభూతిని ఈ గీతంలో అందించారు. ఇది ఒక జ్ఞానగీతం. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కలవంటిది బతుకు ఘనునుకుని. బంధము మోక్షము అంటే ఏంటో ఒక్క మాటలో చెప్పారు ఇక్కడ. తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము. మోక్షం అంటే ఏమిటి అంటే తెలిస్తే అదే మోక్షం అన్నారు. తెలివి అంటే జ్ఞానము అని అర్థం. జ్ఞానాదేవహి కైవల్యం అని అనేక చోట్ల వేదాంత వాక్యం చెప్తూనే ఉన్నది. జ్ఞానమే మోక్షం. భారతీయ వేద సిద్ధాంతం ప్రకారం లేదా వేదాంత మతం ప్రకారంగా మోక్షం అంటే మరణం తర్వాత వచ్చేది కాదు, బ్రతికు ఉన్నప్పుడే సాధించాలి. ఇక్కడ సాధించలేకపోతే ఎక్కడా సాధించలేం. అందుకే త్యాగరాజ స్వామి వారు కూడా గొప్ప మాట చెప్పారు. మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు కానివారలకు అన్నారు ఆయన. ఇక్కడే సాధించాలి, ఇక్కడ లేకపోతే ఎక్కడా లేదు. ఇక్కడ ముక్తి లేకపోతే తర్వాత క్రమంగా మోక్షం పొందవలసిందే. కానీ ఈ జీవితం ఉన్నప్పుడే మోక్షం పొందాలి. అది ఎలాగంటే జ్ఞానంతోని. ఎందుకంటే మోక్షం కొత్తగా వచ్చే వస్తువు కాదు. కొత్తగా ఏ వస్తువు వచ్చినా మళ్ళీ పోతుంది, అది తెలుసుకోవాలి. మోక్షం అనేది సహజ స్థితి. ఆ సహజమైన దాన్ని గుర్తించడమే మోక్షం. ఆ సహజాన్ని మర్చిపోయి అసహజంలో బ్రతకడమే బంధము. నిజానికి 99.9% మంది సహజ స్థితిలో ఉండరు. ఇదే రమణ మహర్షి చెప్తారు. తన సహజ స్థితిని తాను తెలుసుకోవడమే మోక్షం అన్నారు. ఇది చాలా లోతైనది, తాత్వికమైనది, అయినప్పటికీ పరమసత్యం గనక చెప్పక తప్పది. అందుకే జ్ఞానాదేవై కైవల్యం. అజ్ఞానమే బంధము, జ్ఞానమే మోక్షం. తానేమిటో స్వస్వరూప జ్ఞానం కలగాలి. అది తెలిస్తే అదే మోక్షము. అందుకే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అని ప్రసిద్ధి చెందిన ఉపనిషద్వాక్యం అన్నది. మన మనస్సే బంధమోక్షానికి కారణం.
మనస్సు అంటే ఆలోచన, మనం ఏది ఆలోచిస్తామో అదే. అందుకు మన ఆలోచనలో ఉన్నది బంధమోక్షములన్నీ కూడా. అందుకు నీ భావం ఎలా ఉందో ఆలోచించు. ఈ మాటనే మనకి వశిష్ఠుడు యోగ వాసిష్ఠంలో తెలియజేస్తూ, ఈ శరీరంతో ఉన్న నేను కృషించాను, బాధపడుతున్నాను, దుఃఖిస్తున్నాను, ఫలానా అవయవాల కలవాణ్ణి అని దేహాత్మభావంతో ఆలోచిస్తున్నంతకాలం బంధం. ఈ దేహానికి అతీతమైన ఆత్మని నేను అని తెలుసుకుంటే అదే మోక్షం అని ఒక 2 మాటల్లో చెప్తారు వశిష్ఠుడు యోగ వాసిష్ఠంలో. కృశోతి దుఃఖీ బద్ధోహం హస్తపాదాదిమానహం ఇది భావానురూపేణ వ్యవహారేణ బధ్యతే. కృశోతి, నేను కృషించి ఉన్నాను, దుఃఖిస్తూ ఉన్నాను, బంధింపబడి ఉన్నాను, హస్తములు పాదములు కలిగిన శరీరము నేను అని భావిస్తున్నంతకాలం అదే నువ్వు. అలా కాకుండా నాహం దుఃఖీ నమే దేహో బంధకస్యాత్మన స్థితః ఇది భావానురూపేణ వ్యవహారేణ ముచ్యతే. నాకు దుఃఖము లేదు, నాకు దేహము లేదు, నాకు బంధము లేదు అని తన యొక్క ఆత్మస్థితిని ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు ముక్తుడవుతున్నాడు. ఇదే శంకర భగవత్పాదుల వారు చిదానంద రూప శివోహం శివోహం అంటారు. అహం దేహం అన్నంతకాలం ఈ దేహానికి సంబంధించిన లక్షణాలన్నీ అంటుకుని దుఃఖాన్ని భీస్తుంటాం. కానీ ఈ దేహానికి అతీతమైన చిదానంద రూపమైనటువంటి సచ్చిదానంద స్థితిలో ఉన్న పరమాత్మయే నేను అని తెలుసుకుంటే అదే మోక్షము. దీన్ని స్వస్వరూప జ్ఞానము అని అంటారు. అయితే అటువంటి స్థితి నాదవుతూ ఉంటే ఈ సుఖదుఖాలన్నీ ఏమిటి అంటే కల వంటిది బతుకు ఘనునికిని అన్నారు. ఇక్కడ జ్ఞానికి కూడా జీవితం కనబడుతూ ఉంటుంది, అజ్ఞానికి జీవితం ఉంటుంది. కానీ జ్ఞానికి జీవితం కలలా కనబడుతూ ఉంటుంది. కల సత్యమా అంటే కల కంటున్నంతకాలం సత్యంగా అనిపిస్తుంది, కానీ కల కల్లయే. ఈ విషయం ఎప్పుడు తెలిసింది? తిరిగి మెలకు వచ్చేకి తెలిసింది. అదేవిధంగా జ్ఞాని అయినటువంటి వాడికి ఈ ప్రపంచమంతా ఒక మిథ్యగా గోచరిస్తుంటుంది. బ్రహ్మ సత్యం జగన్మిథ్య. బ్రహ్మము సత్యమని తెలిసినప్పుడే జగన్మిథ్య అంటే అర్థమవుతుంది. బ్రహ్మము సత్యమని తెలియనంతకాలం జగన్మిథ్య అంటే అయోమయం తప్ప మరొకట్లేదు. ఈ మాటనే శంకర భగవత్పాదుల వారు దక్షిణామూర్తి స్తోత్రంలో మొట్టమొదటి చెప్తారు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయా యస్ సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఒక అద్దంలో ప్రపంచం కనిపించినట్లుగా తనలోనే ఈ ప్రపంచం కనబడుతోంది. ఈ ప్రపంచం బయట లేదు, నీలోనూ ఉన్నది. అంటే నువ్వు ఎలా చూస్తావో అది ప్రపంచం. ఎదురుగా ఒక సంఘటన జరుగుతుంది, ఆ సంఘటనతో అనుబంధం ఉన్నవాడికి ఓలా కనబడుతుంది, అనుబంధం లేనివాడికి ఇంకోలా కనబడుతుంది. ఒక వస్తువు పోతే ఆ వస్తువు నాది అనుకున్నవాడి దుఃఖం వేరు, ఆ వస్తువు నాది కాదు అనుకున్నవాడికి దుఃఖమే లేదు. దీన్ని బట్టి తాను అనుకున్న దాని ప్రకారం భావాలు ఏర్పడుతున్నాయి. అందుకు అన్నమయ్య ఇలాంటి భావాలు అనేక కీర్తనలో చెప్తూ ఉంటారు. ఇవన్నీ లోతైనటువంటి విచారణ. అలాగే ఇక్కడ కల వంటిది బ్రతుకు ఘనునుకుని, పైగా ఇలాంటి విషయమే మన వేదాంత శాస్త్రంలో మరొక చోట చెప్పబడుతూ ఉంటుంది. ఈ కనిపిస్తున్న ప్రపంచమంతా ప్రళయంలో ఎలా లీనమవుతుంది అంటే కనిపిస్తున్న ఈ జగత్తంతా గాఢ నిద్రలో ఎలా లీనమైపోతుందో అలాగా అన్నారు. గాఢ నిద్రపోయిన వాడికి ప్రపంచమే లేదు, అదేవిధంగా ప్రళయంలో ప్రపంచం లేదు. ఇది ఒక తాత్విక చింతన. అలాంటి ఒక తత్వభావాన్ని ఇక్కడ కల వంటిది బతుకు ఘనునికని. ఘనుడు అంటే జ్ఞాని. జ్ఞాని అయిన వాడికి మాత్రం ఈ ప్రపంచమంతా కూడా, ఈ బ్రతుకంతా కూడా కళ లాంటిది. కళ ఎంత కళ్ళయో ఈ బ్రతుకు కూడా అంతే కళ. అయితే కళ సత్యమని కళ కంటున్నంతసేపు అనిపిస్తూ ఉంటుంది. అలాగే చాలామందికి ఈ జీవితం కూడా సత్యమని అనిపిస్తుంటుంది, కానీ తెలివైన వాడు మాత్రమే ఇది మిథ్యాన్ని గ్రహిస్తాడు. అందుకు ఘనుడైన వాడికి బ్రతుకు కళ వంటిది. ఇది ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడికి మోక్షము, తెలియని వాడికి బంధము. అందుకు 2 వాక్యాల్లో మొత్తం వేదాంత సారాన్ని నిక్షిప్తం చేశాడు ఇక్కడ అన్నమయ్య. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కల వంటిది బతుకు ఘనునికి. అనయము సుఖమేడది, అవల దుఃఖమేడది, తనువుపై నాసలేని తత్వమతికి. పొనిగితే పాపమేది, పుణ్యమేది, కర్మమందు ఒనర ఫలమొల్లని యోగికిని. అనయము సుఖమేడది, అవల దుఃఖమేడది, తనువుపై ఆశలేని తత్వమతికి. శరీరంపై ఆశ లేనటువంటి వాడు, తత్వవేత్త అయినటువంటి వాడికి సుఖము దుఃఖము అని 2 భేదం కనిపిస్తుందా? ఇది సుఖము ఇది దుఃఖము ఈ 2 అనుకోడు. ఎవడనుకోడు? ఎవరికైతే తన తనువుపై ఆశ ఉండదో అటువంటి తత్వవేత్తకి, అతనికి పరతత్వమనంది దృష్టి ఉంది, కానీ ఈ శరీరమనందు భ్రాంతి లేదు. అటువంటి వాడికి సుఖమైన దుఃఖమైన ఒక్కటే. అతడు సుఖదుఖాలకు చలించడు అని చెప్పడం ఇక్కడ. ఇది ద్వంద్వాతీత స్థితి ఎవడుకుంటుందో వివరిస్తున్నాడు ఇక్కడ. తనువుపై ఆశ లేని, ఇది అశాశ్వతమైన తనువును తెలుసుకుని దానిపై ఆశ లేనటువంటి తత్వజ్ఞుడికి మాత్రము ఈ సుఖము దుఃఖము అంటావు. దీని గురించి చెప్తూ ఒక అద్భుతమైన ఉపమానాన్ని అందిస్తారు శంకర భగవత్పాదుల వారు. ఒక
జంతువుకి సన్మానం చేసి భక్తితో ఎవడో దండ వేసేట, ఒక మంచి గులాబీ దండ. అయితే ఆ గులాబీ దండ వేశారు, సన్మానం చేశారని ఆనందించదు ఆ జంతువు. ఆ గులాబీ రేకులు రాలిపోతూ రాలిపోతూ చివరికి దండ రాలిపోతున్నప్పటికీ అయ్యో రాలిపోతుందో దుఃఖము పడదు. తన శరీరం మీద అది ఉన్నా అది పట్టదు. అదేవిధంగా యోగి అయిన వాడికి ఈ శరీరంతో అనుభవించే సుఖదుఖాలు పట్టవు అని జీవన్ముక్తావస్థని చెప్తారు. అలాంటి జీవన్ముక్తుడి గురించి చెప్తున్నాడు ఇక్కడ అన్నమయ్య. పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు ఒనర ఫలమొల్లని యోగికిని. ఫలాకాంక్ష లేకుండా కర్మ చేసేవాడికి ఇది పుణ్యమని పాపమని, ఆ పుణ్య పాపముల యొక్క ఫలములపై ఆశ ఉండదు అని చెప్తున్నారు. తనకి ఏది విధింపబడిందో ఆ కర్మ చేస్తున్నాడు. ఆ కర్మపై ఆశతో చేయట్లేదు, ఆ కర్మ వల్ల ఏదో ఫలం కావాలని చేయట్లేదు, కేవలం విద్యుక్త ధర్మమని చేస్తున్నాడు. అలా ఫలమొల్లకుండా చేసేవాడికి ఆ కర్మ యొక్క ఫలం అంటదు. కర్మ యొక్క ఫలం వల్ల వచ్చే జన్మ పరంపరలు కూడా ఉండవు. అది యోగి యొక్క స్థితి అని ఈ చరణంలో చెప్పారు. తగిన అమృతమేది తలపగ విషమేది తెగి నిరాహారి అయిన ధీరునుకుని. అసలు అన్నమే తినని వాడికి ఆ అన్నం అమృతమా విషమా ఈ రెండు బాధ లేదు. అదేవిధంగా యోగి అయిన వాడికి ప్రపంచంలో సుఖదుఖాలు రెండిటి బాధ లేదు. పగవారనగ వేరి బంధులనగ వేరి వెగటు ప్రపంచమల్ల విడిచే వివేకికి. అసలు ప్రపంచం మీదే విరక్తి పొంది ప్రాపంచిక బంధాలేవి మనస్సు కంటని వాడికి ఇతడు శత్రువని ఇతడు మిత్రుడని భేదములుండవు. తుల్యస్త తుల్య మిత్రారిపక్షయోహో అని చక్కని మాట భగవద్గీతలో చెప్పబడుతున్నది. యోగి అయిన వాడికి మిత్ర అరిపక్షయోహు తుల్య. శత్రుపక్షములు మిత్రపక్షములు రెండుండవు. అందుకే సమశత్రువుచ మిత్రేచ తథా మానావమానయోహో. యోగి అయిన వాడి స్థితి ఎలా ఉంటుందో ఈ కీర్తనంతా చెప్తుంటుంది. అది లౌకిక విచారణతో చూసేవాళ్ళకి ఇది అర్థం కాదు. ఆ లోకస్థితి దాటాలి. అటువంటి యోగి అయిన వాడి దృష్టిలో పగవారనగ వేరి బంధులనగ వేరి వెగటు ప్రపంచమెల్ల విడిచే వివేకి. ఇక్కడ వెగటు ప్రపంచం అని గొప్ప మాట అన్నాడు. కొంతమందికి ప్రపంచం చాలా రుచికరంగా అనిపిస్తుంది, అది భ్రాంతి మాత్రమే. నిజానికి ప్రపంచం లక్షణం వెగటు, జుగుప్సాకరమైనది ఈ ప్రపంచము. గట్టిగా ఆలోచిస్తే ఈ ప్రపంచం జుగుప్సాకరమైనది. అలాంటి ప్రపంచపు అనుబంధం విడిని వాడికి పగవారనగా బంధులనగా వేరు వేరు భావములుండవు. వేవేలు విధులందు వెరపేది మరపేది దైవము నమ్మిన ఎట్టి ధన్యునికిని. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు ఈవలేది ఆవలేది ఇతని దాసునికిని. వేవేలు విధులందు వెరపేది మరపేది. పరమాత్మనే నమ్మినటువంటి వాడికి ఏ కార్యం చేస్తున్నా భయము, అయ్యో ఇది ఎలా అవుతుందో అనే వెరపు రెండు ఉండవు. వెరపు మరపు అంటే పనులు చేస్తున్నప్పుడు ఎలా చేస్తామని భయం, దాని తర్వాత పరిణామములు ఏమిటో తెలియకపోవడం అనే భ్రాంతి భగవంతుడిని నమ్మిన వారికి లేదు. అతడు నిశ్చలంగా ఉంటూ ఆయన ఉన్నాడని తన కర్తవ్యం చేసుకుంటూ వెళుతూ ఉంటాడు. అలాగే వెంకటేశ్వరుని చిత్తములు ఉంచిన వాడికి ఏవలేది ఆవలేది, ఏహలోక సుఖములు పరలోక సుఖములు రెండూ పట్టవు. అటువంటి ద్వంద్వాతీత స్థితి వెంకటేశ్వరుని యొక్క పరాభక్తికి చెందినవాడికి ఉంటుందని జ్ఞాని అయిన పరాభక్తుడైన వాడి యొక్క స్థితిని ఈ కీర్తనలో వివరించారు అన్నమయ్య. అటువంటి ఆచార్యునికి నమస్కరిస్తూ సర్వం శ్రీనివాసార్పణమస్తు. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అశ్వతరుడు ఆ కువలాశ్వుని ఆదరించి సుపుత్రా ప్రాప్తిరస్తు అని దీవించాడు అనుకున్నాం కదా. అప్పుడు ఈ కువలాశ్వుడు ఉలిక్కిపడ్డాడు. విందులయ్యాక ఏదైనా వరం కోరుకోమని అశ్వతరుడు పట్టుబడ్డాడు. గోబ్రాహ్మణ దేవ పితృభక్తికి ఆ భక్తిని ఇవ్వండి అన్నాడు యువరాజు. అది నీకు ఉండనే ఉన్నాయి కదా, ఇంకేమన్నా కోరుకోమని మళ్ళీ పట్టుబడ్డా. అశ్వతరుడు చివరికి కువలాశ్వుడు మిత్రుడు కల్పించుకొని మీకు అనుగ్రహం కలిగితే మా మిత్రుడి భార్యను మళ్ళీ బతికించండి అన్నారు. పక్కలో మంచి మిత్రులుంటే సాధ్యపడనిది ఏదీ లేదని ఈ ఉదాంతం తెలుపుతుంది కదా. కాబట్టి స్నేహం చాలా ముఖ్యమైనది. మిత్రులను ఎంపిక చేసుకునే ముందే వీరి వల్ల తనకు సత్కాలక్షేపం అవుతుందని కూడా ఖాయం తెలుసుకోవాలి. కువలాశ్వుడు నాగలోకానికి మిత్రులతో వచ్చి నాగరాజైన అశ్వతరుడితో మరణించిన తన భార్యను గురించి అడిగాడు. దానికి బదులుగా అశ్వతరుడు మా మాయాశక్తితో
ఒక్కసారి చూపమంటే చూపగలను అన్నాడు. చాలా కాలం తర్వాత భార్య రూపాన్ని చూడవచ్చునని వెంటనే ఆశపడ్డాడు కువలయాశ్వుడు. ఆమెను నీవు ముట్టరాదని చాలాసార్లు గట్టిగా చెప్పాడు వృద్ధరాజు. అశ్వతరుడు ధ్యానం నటించి తిరిగి బతికినటువంటి మదాలసను పక్క గది వాకిట్లో నిలబెట్టాడు. కువలయాశ్వుడి హృదయం దుఃఖానందంతో మదాలస అని అరుస్తూ ముందుకు అడుగు వేశాడు. వృద్ధుడు చేయి అడ్డం పెట్టి ఆపాడు. అప్పుడు కువలయాశ్వుడు తను సంభాళించుకున్నాడు, నిదానం పేర్చుకొని. కానీ అతని దుఃఖం ఆగటం లేదు. కాస్త తన తొందరపాటుకి సిగ్గుపడ్డాడు. అయినా తమాయించుకోలేకపోయాడు. అశ్వతరుడు కొంచెం జాలిపడి, నాయనా మృదువుగా ముట్టుకో, కదిల్చావో ఆ రూపం కరిగిపోతుందన్నాడు. కువలయాశ్వుడు గంభీరంగా నడిచి ఆ కన్య చేయి మెల్లగా తాకి ఆ చేతి చివర గాలిలో ముద్దు పెట్టుకున్నాడు. భర్త ఇంత ఉద్వేగపడిపోతుంటే నిజంగా శిలాప్రతిమలాగానే నిలబడిపోయి ఉంది మదాలస. ఆమె ముఖంలో ఏ భావాలు లేవు. అశ్వతరుడు మదాలసను లోపలికి పంపివేసి కువలయాశ్వుడికి తన తపస్సు సంగతి మెల్లమెల్లగా చెప్పాడు. మదాలసకు బ్రహ్మ విద్యా ప్రాప్తి జరిగినట్లు మాత్రం చెప్పలేదు. వారిద్దరికీ కూడా మళ్ళీ వివాహం జరిపించారు. కొన్నాళ్ళు నాగలోకంలోనే ఉండి స్వగృహానికి చేరారు దంపతులు. రాజ్యమంతా ఆనందం వెల్లివిరిసింది. మదాలస ప్రవర్తన మాత్రం చిత్రంగా ఉంటుంది. భర్త సన్నిధిలో మాత్రం ఆమె అత్యంత వినయవతి అయినటువంటి అనుకూల పత్నిగా ఉంటుంది. మిగిలిన సమయాల్లో ఆమె కేవలం శిలాప్రతిమ. ఒక విలాసం లేదు, ఒక విహారం లేదు, ఒక పూజ లేదు, ఒక వ్రతం లేదు. వెర్రిగా గాలిలోకి చూస్తూ కూర్చుంటుంది. ఇంట్లోని దాసదాసీలకు ఇది మరీ వింతగా ఉంది. కానీ ఈ స్థితి భర్తకేమీ తెలీదు. త్వరలోనే తండ్రి మరణించగా ఆ కువలయాశ్వుడు చక్రవర్తి కూడా అయ్యాడు. రాజ్యంలో చిక్కులన్నీ భార్య దగ్గర వెళ్ళబోసుకోవటం కువలయాశ్వుని అలవాటు. ఆమె మహామంత్రులను మించినటువంటి సలహా ఇచ్చేది. ఇన్ని ధర్మాలు, పురాణాలు, పూర్వగాథలు, రాజనీతి శాస్త్రాలు ఆమెకి ఎలా తెలుసా అని రాజు ఆశ్చర్యపోతూ ఉండేవాడు. మొదట్లో కువలయాశ్వుడి దృష్టిలో మదాలస లోకోత్తర సౌందర్యవతి, తర్వాత అద్భుత సద్గుణశీలి, తర్వాత సాటిలేని పతివ్రత, తర్వాత ప్రేమమూర్తి, ఇప్పుడు అఖండ మేధావి, తనకు మార్గదర్శిక. కానీ ఆమె అడగనిదే ఏ సలహానూ చెప్పేది కాదు. ఈ నిర్లిప్తత రాజుకి కొంచెం వింతగానే ఉండేది, కానీ అంతగా పట్టేది కాదు. క్రమంగా కువలయాశ్వుడికి భార్య మీద ప్రేమ లోపల గౌరవంగా మారసాగింది. ఇక్కడే స్థితప్రజ్ఞత్వానికి, బ్రహ్మజ్ఞానానికి నిదర్శనాలు కూడా ఎన్నో ఉన్నాయి. తనకు తానుగా ఏ సంకల్పము చేయకపోవడము, అలా అని బంధాలకు భయపడి ఇతరులకు దూరం ఉండటం కూడా రెండూ లేకపోవడమే జీవన్ముక్త లక్షణం అంట. ఈ జీవన్ముక్త లక్షణాన్ని గురించి ఇంకా కొంచెం మాట్లాడుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.